గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో థియరమ్స్ ఆన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ మీద థియరమ్స్ చేసాం. ఈ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ మీద ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ చేసే ముందు మీకు ఏదైనా కొన్ని వెక్టర్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఓకే 1, 2, 3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ అంటూ 1, 1, 1 అండ్ గామా ఈక్వల్ అంటూ 2, 1, 1 అని ఇలా ఇచ్చాడు అనుకోండి. ఈ 3 వెక్టర్స్ తోటి ఓకే, ఈ 3 వెక్టర్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కనుక రాసినట్టయితే 1, 2 అంటే ఫస్ట్ వెక్టర్ని ఫస్ట్ రోలో రాసుకోవాలి, సెకండ్ వెక్టర్ని సెకండ్ రోలో రాసుకోవాలి, థర్డ్ వెక్టర్ని థర్డ్ రోలో ఇలా రాసుకున్నట్టయితే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అయినట్టయితే, ఈ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక అయినట్టయితే, అంటే ఇచ్చిన వెక్టర్స్ని ఒక్కొక్క వెక్టర్ని ఒక్కొక్క రోలో కనుక రాసుకున్నట్టయితే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుద్ది. ఒకవేళ ఇలా ఫామ్ అయ్యేటువంటి మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే, అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ అంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. దీన్ని 3/3 మ్యాట్రిక్స్ అని చెప్తాం. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ అంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనుక అయినట్టయితే అటువంటి మ్యాట్రిక్స్ని మనం ఏమని చెప్తాం? సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. అంటే ఇచ్చినటువంటి ఈ వెక్టర్స్ని ఒక్కొక్క వెక్టర్ని ఒక్కొక్క రోలో రాస్తే ఒక మ్యాట్రిక్స్ కనుక ఫామ్ అయినట్టయితే ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఓకే, డెట్ సపోజ్ 1, 2, 3 1, 1, 1 అండ్ 2, 1, 1 దీని యొక్క డెట్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈ డెట్ ఈక్వల్ అంటూ 0 అయిందనుకోండి, ఒక డెట్ ఈజ్ ఈక్వల్ అంటూ 0 అయిందనుకోండి, అప్పుడు ఈ వెక్టర్స్ని మనం ఏమని చెప్తాం? లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్. ఏమని చెప్తాం అండి? ఎల్డి వెక్టర్స్, లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్. ఒకవేళ డెట్ నాట్ ఈక్వల్ అంటూ 0 అయిందనుకోండి, లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అని చెప్తాము. ఓకే, ఏమని చెప్తామండి? డెట్ ఈక్వల్ అంటూ 0 అయితే లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్, డెట్ నాట్ ఈక్వల్ అంటూ 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్. ఎప్పుడు ఇచ్చిన వెక్టర్తో ప్రతి వెక్టర్ను ఒక రోలో కనుక రాసినట్టయితే అది మనకి ఏంటి? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక ఫామ్ అయినట్టయితే అప్పుడు దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డెట్ కనుక 0 అయితే లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్, ఈ 3 వెక్టర్స్ని లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటాం. డెట్ నాట్ ఈక్వల్ అంటూ 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఇచ్చాడండి, ఆల్ఫా ఈక్వల్ అంటూ 1, 1, 1, 1 బీటా ఈక్వల్ అంటూ 1, 2, 3, 4 అండ్ గామా ఈక్వల్ అంటూ 1, 2, 3, 4 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసినట్టయితే ఫస్ట్ వెక్టర్ని ఫస్ట్ రోలో రాయండి, 1, 1, 1 అండ్ 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇలా కనుక రాసామనుకోండి, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిందా? ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఇటువంటి సిచ్యువేషన్లో దీనికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయలేము. అప్పుడు ఈ మెథడ్ మనకి అప్లికేబుల్ కాదు. ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? ఏదైతే ఇచ్చినటువంటి వెక్టర్స్తో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక ఫామ్ చేయగలిగినట్టయితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ 0 అయితే దాన్ని లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటాం. డెట్ నాట్ ఈక్వల్ అంటూ 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అని చెప్తాము. ఓకే, బాగా గుర్తుపెట్టుకొని దీని మీద ఒక ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. షో దట్ the vectors x1, y1, x2, y2 are linearly dependent in v2 of r if x1 y2 minus x2 y1 equal to 0. అంటే ఈ వెక్టర్స్ లీనియర్లీ డిపెండెంట్ కనుక అయితే ఈ కండిషన్ జరుగుతుంది. అంటే ఈ కండిషన్స్ జరిగినప్పుడు ఈ వెక్టర్స్ ఏమవుతాయండి? లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏంటి? x1 y2 minus x2 y1 equal to 0 అయినప్పుడు ఈ వెక్టర్స్ ఏమవుతాయని చెప్పాలి? లీనియర్లీ డిపెండెంట్. ఓకే, అంటే దేర్ఫోర్ సొల్యూషన్ చూడండి. మనకి ఇచ్చిన వెక్టర్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కనుక రాసినట్టయితే ఓకే, ఇక్కడ ఫస్ట్ రో x1 y1, సెకండ్ రో x2 y2 అంటే 2 రోస్ అండ్ 2 కాలమ్స్తో ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుద్ది. దాని యొక్క డెట్ కనుక 0 అయినట్టయితే
ఏమవుతుందండి? సో ఈ ఫామ్ వస్తుంది. ఓకే, అందువల్ల మనం ఏమని చెప్పొచ్చు, ఇఫ్ x1, y1 and x2, y2 are linearly independent, then ఏమవుతుందండి, దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ x1, y1, x2, y2 ఈజ్ ఈక్వల్ అంటూ 0. ఇది ఎందుకని? ఇఫ్ x1, y1, x2, y2 ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అయితే అప్పుడు ఏమవ్వాలి, ఆ వెక్టర్స్తో ఫామ్ అయ్యేటువంటి మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ అంటూ 0 అవ్వాలి. అందుకని ఇఫ్ x1, y1, x2, y2 ఆర్ లీనియర్లీ డిపెండెంట్, దెన్ ఖచ్చితంగా ఏం జరుగుతుంది, రెండు లీనియర్లీ డిపెండెంట్ అయితే దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ x1, y1, x2, y2 ఈక్వల్ అంటూ 0. ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయండి, విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, దట్ ఈస్ డెట్ ఏమవుతుంది, x1, y2 మైనస్ x2, y1 ఈక్వల్ అంటూ 0. అదే చెప్పమన్నాడు. ఇఫ్ ఈ దీస్ టూ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్, దెన్ ఏమవుతుందండి, x2, y2 మైనస్ x2, y1 ఈక్వల్ అంటూ 0. అంటే ఈ కండిషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ టూ వెక్టర్స్ ఏమవుతాయి, లీనియర్లీ డిపెండెంట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే x1, y1, x2, y2 ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అయితే ఖచ్చితంగా ఇది అవుతుంది. సో ఇది జరిగింది అంటే ఏమవుతుంది, ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే x1, y2 మైనస్ x2, y1 ఈక్వల్ అంటూ 0. అంటే x1, y2 మైనస్ x2, y1 ఈక్వల్ అంటూ 0 అయినప్పుడు మాత్రమే రెండు వెక్టర్స్ ఏమవుతాయండి, లీనియర్లీ డిపెండెంట్. నోట్ చేయడం, ప్రాబ్లం నోట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం is, what is the second problem? If alpha, beta, gamma are linearly independent, then prove that alpha plus beta, beta plus gamma and alpha plus gamma are linearly independent. అంటే వాడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, ఆల్ఫా, బీటా, గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే వాట్ ఏ కండిషన్, ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా అండ్ ఆల్ఫా ప్లస్ గామా ఆర్ ఆల్సో ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ గామాని లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ఏదో ఒక 3 వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలనుకోండి, సపోజ్ ఆల్ఫా బీటా గామాని లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలంటే ఏమని చెప్పాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ అంటూ 0 అని తీసుకుని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 0 అవుతుందని చెప్పినట్టయితే ఆల్ఫా బీటా గామాని లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. సో ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా అండ్ ఆల్ఫా ప్లస్ గామాని లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి. సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్, లెట్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ or linearly independent. Okay, suppose మనం ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి, now we show that alpha plus beta and beta plus gamma and alpha plus gamma are linearly independent అని. ఈ 3 వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు మనం, సపోజ్ ఇలా తీసుకుందాం. ఎలాగండి, సపోజ్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ గామా ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ అంటూ 0 బార్, అంటే 0 వెక్టర్ అని తీసుకుందాం. ఇప్పుడు ఓకే, అంటే విచ్ ఇంప్లాయిస్ దీన్ని మల్టిప్లై చేసండి, ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా ప్లస్ బి బీటా ప్లస్ బి గామా ప్లస్ సి ఆల్ఫా ప్లస్ సి గామా ఈక్వల్ అంటూ 0 బరాబర్. ఓకే, విచ్ ఇంప్లాయిస్ ఇక్కడ ఆల్ఫా ఉంది అండ్ ఇక్కడ ఒక ఆల్ఫా ఉంది. ఆల్ఫాను కామన్ ఫ్యాక్టర్ తెస్తే ఇక్కడ ఏంటి ఏ, ఇక్కడ ఏంటి సి, దట్ ఈస్ ఏ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, బీటాని కనుక కామన్ ఫ్యాక్టర్ తీస్తే ఏ ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ గామా ఫ్యాక్టర్ తీసినట్టయితే బి ప్లస్ సి ఇంటూ గామా ఈక్వల్ అంటూ 0 బార్. కానీ ఇక్కడ చూడండి, ఇదంతా ఒక కాన్స్టెంట్, ఇదంతా ఒక కాన్స్టెంట్, ఇది ఒక అంత కాన్స్టెంట్ అనుకుంటే ఏమవుతుంది, ఏ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ బి ఇంటూ సి బి ప్లస్ సి ఇంటూ గామా ఈక్వల్ అంటూ 0 బార్.
కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ఇచ్చాడు. సో ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ప్లస్ సి బీటా ఈక్వల్ జీరో అయింది అనుకోండి, ఖచ్చితంగా ఏ ఈక్వల్ అంటే జీరో, బి ఈక్వల్ అంటే జీరో, సి ఈక్వల్ అంటే జీరో అవుతుంది. కానీ ఇక్కడ ఏ ప్లస్ సి ఉంది, బి ప్లస్లో ఏ ప్లస్ బి ఉంది, బి ప్లస్ సి సి ప్లస్లో బి ప్లస్ సి ఉంది. ఈ ఆల్ఫా బీటా గామా అనేటువంటి లీనియర్లీ ఇండిపెండెంట్ కనుక విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి, ఏ ప్లస్ సి ఈక్వల్ అంటూ జీరో, దట్ ఈస్ ద ఈక్వేషన్ 1, అండ్ ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ జీరో, దట్ ఈస్ ఈక్వేషన్ 2, అండ్ బి ప్లస్ therefore ఏమవుతుందండి, బి ప్లస్ సి ఈక్వల్ అంటూ జీరో. సిన్స్ ఇందువల్ల ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ కనుక ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ప్లస్ సి గామా ఈక్వల్ అంటే జీరో అయితే వాటి కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవుతాయండి, జీరోస్కి ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. విచ్ ఈజ్ ఈక్వేషన్ 1, విచ్ ఈజ్ ఈక్వేషన్ 2, అండ్ విచ్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 1 and 2లో ఏం క్యాన్సిల్ అయిపోతుందండి, ఓకే, ఫ్రమ్ 1 and 2. ఈ 1 and 2 కనుక తీసుకున్నట్టయితే ఏ ప్లస్ సి ఈక్వల్ అంటూ జీరో అండ్ ఏ ప్లస్ బి ఈక్వల్ అంటూ జీరో. ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే దట్ మీన్స్ ఏమవుతుందండి, సి మైనస్ బి ఈక్వల్ అంటూ జీరో. ఓకే, సి మైనస్ బి ఈక్వల్ అంటూ జీరో అంటే విచ్ ఇంప్లైస్ సి ఈక్వల్ అంటూ వాల్యూ ఎంత అండి, బి. సి ఈక్వల్ అంటూ బి. ఈ సి ఈక్వల్ అంటూ బి వాల్యూని 3లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఫ్రమ్ 3 సి ఈక్వల్ అంటూ బి సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, అంటే ఏమవుతుందండి, బి ప్లస్ బి ఈక్వల్ అంటూ జీరో, అంటే విచ్ ఇంప్లైస్ 2b ఈక్వల్ అంటూ జీరో, విచ్ ఇంప్లైస్ బి ఈక్వల్ అంటూ జీరో. ఓకే, బి జీరో అయిందంటే సి జీరో, అంటే దేర్ఫోర్ ఎందుకని సి ఈక్వల్ అంటూ బి అయింది, అంటే బి ఈక్వల్ అంటూ జీరో అంటే సి వాల్యూ కూడా ఏమవుతుందండి, జీరో. దేర్ఫోర్ సి జీరో అంటే ఏ జీరో, విచ్ ఇంప్లైస్ దేర్ఫోర్ ఈక్వల్ అంటూ, అంటే దేర్ఫోర్ ఏమవుతుందండి, ఏ ఈక్వల్ అంటూ జీరో అండ్ బి ఈక్వల్ అంటూ జీరో, సి ఈక్వల్ అంటూ జీరో. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ గామా ప్లస్ సి ఇంటూ సి ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ అంటూ జీరో బార్ అని తీసుకుంటే ఏ ఈక్వల్ అంటూ జీరో, బి ఈక్వల్ అంటూ జీరో అండ్ సి ఈక్వల్ అంటూ జీరో అని వచ్చింది. అంటే దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా అండ్ ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతాయండి, జీరో ఏమవుతాయి, లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే దేర్ఫోర్ ఏమని చెప్పొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా అండ్ బీటా ప్లస్ గామా and alpha plus gamma are linearly independent. So alpha beta gamma are linearly independent అయితే alpha plus beta, beta plus gamma and alpha plus gamma are also a linearly independent vectors అవుతాయి. ఏమవుతాయండి, linearly independent vectors. నోట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, నోట్ చేయండి. ఓకే, next problem is, let V be a vector space of all 2/3 matrices over the R, అంటే over the field of real numbers. Show that the vectors A, B, C are linearly independent. ఇక్కడ వెక్టర్స్ ఏంటి, మ్యాట్రిసెస్ అనమాట. ఏంటి, 2/3 మ్యాట్రిసెస్, 2 3/3 మ్యాట్రిసెస్ ఇచ్చి ఈ 2/3 మ్యాట్రిసెస్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, లీనియర్లీ ఇండిపెండెంట్. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పాలి, ఇక్కడ ఆల్ఫా అంటే ఏ, బీటా అంటే బి, గామా అంటే సి అని ఇచ్చాడు. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ అంటే జీరో అని తీసుకుని లీనియర్లీ ఇండిపెండెంట్ చెప్పాలంటే ఏమని చెప్పాలండి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ అంటే జీరో బార్ అని తీసుకుని ఏ ఈక్వల్ అంటే జీరో, బి ఈక్వల్ అంటే జీరో, సి ఈక్వల్ అంటే జీరో అని ప్రూవ్ చేస్తే చాలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఏంటి, ఏ బి సిని ఏమని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏమేం చేస్తామండి, ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఓకే, సొల్యూషన్ లెట్ ఎలా తీసుకుందాం, ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ వై ఇంటూ సమ్ బి ప్లస్ ఓకే జెడ్ ఇంటూ సి ఈక్వల్ అంటూ జీరో మ్యాట్రిక్స్. జీరో బార్ అంటే మ్యాట్రిక్స్, 2/3 మ్యాట్రిక్స్ అంటే విచ్ ఇంప్లైస్
x into, so a, that is 2 1 minus 1 3 minus 2 4 and plus y అంటే ఎంత అండి ఇక్కడ 1 1 minus 3 minus 2 0 5 plus z, z is equal అంటే ఎంత అండి 4 minus 1 and 2 1 minus 2 minus 3 is equal unto 0 0 0 and 0 0 0 అంటే 0 బార్ అనేటువంటిది జీరో మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? ప్రతి మ్యాట్రిక్స్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక వీ విల్ గెట్ 6 ఈక్వేషన్స్. బట్ వీ నీడ్ నాట్ 6 ఈక్వేషన్స్, బట్ వీ నీడ్ 3 ఈక్వేషన్స్. వై? బికాస్ వీ నీడ్ 3 ఈక్వేషన్స్. హియర్ వీ హ్యావ్ 3 వేరియబుల్స్ x, y, z. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ 3 అన్నోన్స్ వీ నీడ్ 3 ఈక్వేషన్స్. సో ఈ 6 ఈక్వేషన్స్ నుంచి ఏవో ఒక 3 ఈక్వేషన్స్ని మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే, వాటిని సాల్వ్ చేసినట్టయితే అప్పుడు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఎంత రావాలి? 0 కనుక వచ్చినట్టయితే అప్పుడు ఈ వెక్టర్స్, దట్ మీన్స్ ఈ మ్యాట్రిసెస్ని మనం ఏమని చెప్తామండి? దట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాము. సో దేర్ ఫార్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 2 into x, ఓకే, ప్లస్ 1 into y, ఓకే, ప్లస్ 4 into z ఈజ్ ఈక్వల్ అంటూ 0, విచ్ ఈజ్ ఈక్వేషన్ 1. Second equation, 1 into x plus 1 into y minus z equal unto 0, which is equation 2. And third equation, minus 1 into x minus 3 into y plus 2 into z equal unto 0, which is 3. ఫస్ట్ రోతో నేను 3 ఈక్వేషన్స్ని తయారు చేసుకున్నా. మీ ఇష్టం, మీరు కావాలంటే సెకండ్ రో నుంచి తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రెండు ఇక్కడ ఏదో ఒక 6 ఈక్వేషన్స్ని మనం, ఈ 6 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 6 ఈక్వేషన్లో 3 ఈక్వేషన్స్ మనకు చాలు. ఎందుకని 3 ఈక్వేషన్స్ చాలు? ఇక్కడ ఎన్ని అన్నౌన్స్ కావాలి మనకి? ఎక్స్, వై, జెడ్ 3 అన్నౌన్స్ కావాలి కనుక ఈ 3 అన్నౌన్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1, ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రమ్ 1 and 2, ఓకే, 1 అనేటువంటి ఈక్వేషన్లో ఎక్స్ ఎలిమినేట్ చేద్దాం. 1 into 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? 2x ప్లస్ వై ప్లస్ 4z ఈక్వల్ అంటూ 0. సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 into x ప్లస్ 2 into y మైనస్ 2 into z ఈక్వల్ అంటూ 0. మైనస్ మైనస్ ప్లస్, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందండి? మైనస్ 5 ప్లస్ 2z ప్లస్, ఓకే, ఈక్వేషన్ 2ని మనం 2తో మల్టిప్లై చేస్తాం. 2z అంటే దట్ ఈస్ 6z ఈక్వల్ అంటూ 0, విచ్ ఈజ్ ఈక్వేషన్ 4. ఓకే, అగైన్ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి? ఈక్వేషన్ 1 and 3ని ఫ్రమ్ 1 and 3 చూద్దాం. ఇక్కడ ఏంటి? దట్ ఈస్ 2x ప్లస్ వై ప్లస్ 4z ఈక్వల్ అంటూ 0. ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేసాను. మైనస్ 2x మైనస్ 6y ప్లస్ 4z ఈక్వల్ అంటూ 0. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత వస్తుందండి? మైనస్ 5y, ఓకే, ప్లస్ 8z ఈక్వల్ అంటూ 0, విచ్ ఈజ్ ఈక్వేషన్ 5. అగైన్ 4 and 5ని సాల్వ్ చేయండి. ఓకే, ఏం చేస్తానండి? ఫ్రమ్ 4 and 5, ఓకే, ఫ్రమ్ 4 and 5, ఓకే, 5 ఇక్కడ వైని ఎలిమినేట్ చేద్దాం. అంటే దట్ మీన్స్ ఏమవుతుందండి? మైనస్ 5y, దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. అండ్ ప్లస్ 30z, ఓకే, 30z ఈక్వల్ అంటే ఎందుకంటే 6 5s are 30z. అండ్ ఇక్కడ ఏముంది? మైనస్ 5y ప్లస్ 8z ఈక్వల్ అంటూ 0. సైన్స్ మార్చినట్టయితే ఇది ఏమవుతుందండి? 2 క్యాన్సిల్ అయిపోతే, సో విచ్ ఇస్ 22z ఈక్వల్ అంటూ 0, అంటే విచ్ ఇంప్లైస్ z ఈక్వల్ అంటూ 0. ఈ z ఈక్వల్ అంటూ 0 5లో సబ్స్టిట్యూట్ చేస్తే, దేర్ ఫోర్ ఫ్రమ్ 5 z0 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ అంటూ 0. ఓకే, 1లో y0 z0 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ అంటూ 0. దట్ ఈస్
ఫ్రమ్ 1 x ఈక్వల్ టు 0. అంటే దేర్ఫోర్ ఏమవుతుంది, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0. అంటే సపోజ్ ఎక్స్ఏ ప్లస్ వైబీ ప్లస్ జెడ్స్ ఈక్వల్ టు 0 బార్ అని తీసుకున్నట్టయితే, 0 వెక్టర్ అని తీసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఎక్స్ఏ ప్లస్ వైబీ ప్లస్ జెడ్స్ ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. సో అందువల్ల మనం ఏమని చెప్తాం, ఏ కామా బి కామా సి ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అందువల్ల మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు అండి, ఓకే. సో therefore x into a plus y into b plus c into z equal to 0 only when, okay, only when x equal to 0, y equal to 0, z equal to 0. therefore ఏమని చెప్తాను, a comma b comma c are linearly independent or లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇక్కడ ఒకసారి మళ్ళీ రివిజన్ కనుక చేసుకున్నట్టయితే ఏబిసిని వాడు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు. లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలంటే సొల్యూషన్ చూడండి, ఎక్స్ఏ ప్లస్ వైబీ ప్లస్ జెడ్స్ ఈక్వల్ టు 0 బార్ అని తీసుకున్నాం. ఎక్స్ ఏ అంటే ఒక మ్యాట్రిక్స్ 2/3 మ్యాట్రిక్స్, ఇదో 2/3 మ్యాట్రిక్స్, 2/3 మ్యాట్రిక్స్. ఇక్కడ 0 బార్ అంటే ఏం తీసుకోవాలి, 2/3 మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా ప్రతి మ్యాట్రిక్స్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక 6 ఈక్వేషన్స్ వస్తాయి. కానీ మనకు 6 ఈక్వేషన్స్ అవసరం లేదు. ఎందుకని, ఎక్స్ వై జెడ్ 3 అన్నౌన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కనుక 3 ఈక్వేషన్స్ సరిపోతాయి. సో ఆ 3 ఈక్వేషన్స్ ఫస్ట్ రో నుంచి తీసుకున్నా 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0, జెడ్ వాల్యూ 0 వచ్చింది. అంటే ఎక్స్ఏ ప్లస్ వైబీ ప్లస్ సిజెడ్ ఈక్వల్ టు 0 ఓన్లీ వెన్ ఎప్పుడవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0, జెడ్ ఈక్వల్ టు 0. అంటే x0, y0, z0 అయినప్పుడు మాత్రమే ఇది 0 అవుతుంది కనుక, ఓకే. సో ఏ కామా బి కామా సి ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. ఓకే, నోట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. షో దట్ ది సెట్ ఆఫ్ n వెక్టర్స్ e1 1 0 0 0 1, e2 0 1 0 0 0, e3 0 0 1 0, en 0 0 1 are linearly independent in the vector space Vn of R. ఇక్కడ ఎన్ని వెక్టర్స్ ఇచ్చారు, n వెక్టర్స్ ఇచ్చారు. ప్రతి వెక్టర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 సో ఆన్ n ఎలిమెంట్స్. ప్రతి వెక్టర్ అంటే e1లో n కాంపోనెంట్స్, n కోఆర్డినేట్స్ ఉన్నాయి, e2లో n కోఆర్డినేట్స్ ఉన్నాయి, e3లో n కోఆర్డినేట్స్ ఉన్నాయి, enలో n కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే e1లో ఫస్ట్ కోఆర్డినేట్ 1 రిమైనింగ్ అన్ని 0, e2లో ఫస్ట్ కోఆర్డినేట్ 0, సెకండ్ కోఆర్డినేట్ 1 రిమైనింగ్ అన్ని 0, e3లో థర్డ్ కోఆర్డినేట్ 1 రిమైనింగ్ 0, అలాగే enలో n కోఆర్డినేట్ 0 రిమైనింగ్ 0. ఈ వెక్టర్స్ని వాడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, సో ప్రూవ్ చూడడం. సొల్యూషన్, సపోజ్ ఇలా తీసుకుందాం మనం. ఓకే, సపోజ్ a1 e1 ప్లస్ a2 e2 ప్లస్ సో ఆన్, లేదు ఇంకోటి తీసుకోండి, a3 e3 ప్లస్ సో ఆన్ an en ఈక్వల్ టు 0 బార్. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, a1 ఇంటూ 1 0 0 సో ఆన్ 0 ప్లస్ a2 ఇంటూ 0 1 0 సో ఆన్ 0 ప్లస్ a3 ఇంటూ 0 0 1 సో ఆన్ 0 ప్లస్ సో ఆన్ an ఇంటూ 0 0 సో ఆన్ 1 ఈక్వల్ టు 0 0 0 సో ఆన్ 0. ఇప్పుడు ఈక్వేషన్స్ కనుక తయారు చేసినట్టయితే విచ్ ఇంప్లైస్ ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ ఒక్కటే a1, సెకండ్ కాంపోనెంట్ 0, థర్డ్ మొత్తం ఇవన్నీ 0 అవుతుంది. అంటే a1 ఈక్వల్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ a1 ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ a2 ఈక్వల్ టు 0 అండ్ a3 ఈక్వల్ టు 0 సో ఆన్ an ఈక్వల్ టు 0. ఎందుకంటే a1 1 ఇంటూ a1 ప్లస్ 0 ఇంటూ a2 0, 0 ఇంటూ a3 0, 0 ఇంటూ an ఈక్వల్ టు 0 0. అంటే ఫస్ట్ ఈక్వేషన్ a1 ఈక్వల్ టు 0, సెకండ్ ఈక్వేషన్ 0 ఇంటూ a1 a2, ఓకే,
1 into A2 0 0 0 8 ఈక్వల్ అంటే 0 అంటే A1 0 A2 0 A3 0 AN 0. ఇక్కడ మనం ఏమనుకున్నాం A1 E1 ప్లస్ A2 E2 ప్లస్ A3 E3 ప్లస్ 1 AN EN ఈక్వల్ అంటే 0 బార్ అని అనుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది A1 0 A2 0 A3 0 AN ఈక్వల్ అంటూ 0 అవుతుంది. సో కనుక ఈ కాన్స్టెంట్స్ అన్ని 0 అయినాయి కనుక దేర్ ఫోర్ ఏమని చెప్తానండి E1, E2 so on EN are linearly independent vectors. Okay, linearly independent vectors. ఓకే, ఇది అయిపోయింది. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, అదే V3 ఇక్కడ Vn ఆఫ్ ఆర్లో ఇచ్చాడు, అదే V3 ఆఫ్ ఆర్ అనుకోండి, ఈ వెక్టర్స్ ఏమవుతాయి 1, 0, 0 అండ్ 0, 1, 0 అండ్ 0, 0, 1. ఇవి కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. ఇప్పుడు ఇన్ V3 ఆఫ్ ఆర్. అదే V4 అనడానికి ఏమవుతుంది 1, 0, 0, 0 అండ్ 0, 1, 0, 0 అండ్ 0, 0, 1, 0 అండ్ 0, 0, 1 ఇన్ V4 ఆఫ్ ఆర్. ఇది జనరలైజ్ చేసి Vn ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. V3 ఆర్ ఆఫ్ ఆర్ అయితే వెక్టర్స్ 3 ఇలా ఉంటాయి. Vn ఆఫ్ ఆర్ అయితే వెక్టర్స్ 4 వెక్టర్స్ అండ్ 4 కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి. ఇలా ఈ షేప్లో ఉండేటువంటివన్నీ కూడా ఎప్పుడు ఏమవుతాయి లీనియర్లీ ఇండిపెండెంట్. ఏమవుతాయండి లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ ప్రాబ్లం కూడా నోట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? ప్రూవ్ దట్ దిస్ సెట్, ఈ సెట్లో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి 1 2 3 4 వెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 వెక్టర్స్ కలిగిన ఈ సెట్ను వాడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇన్ V4 ఆఫ్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో సొల్యూషన్ చూడండి. ఓకే, లెట్ ఇచ్చిన లేదా ఈ సెట్లో 4 వెక్టర్స్ ఉన్నాయి కనుక లెట్ ఏమని తీసుకుందాం A, B, C, D బిలాంగ్స్ టు R అని తీసుకొని సపోజ్ ఓకే సపోజ్ A ఇంటూ 1, 0, 0, -1. ఓకే, A ఇంటూ 1, 0, 0, -1 ప్లస్ B ఇంటూ 0, 1, 0, -1 ప్లస్ C ఇంటూ 0, 0, 1, -1 ప్లస్ D ఇంటూ 0, 0, 1 ఈక్వల్ అంటూ 0 బార్ అని తీసుకో. ఓకే, ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి చూడండి. దేర్ ఫర్ ఏ ఫస్ట్ ఈక్వేషన్ 1 ఇంటూ A ప్లస్ 0, 0 ప్లస్ 0 అంటే A ఈక్వల్ అంటూ 0. దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ 0. ఓకే, B C0 D0 B equal to 0. That is the second equation. Third equation A0 B0 C0. Okay, C0 and that is C equal to 0. Last equation ఏంటి minus 1 into A minus A, that is minus B and minus C and plus D equal to 0. Okay, which is equation 1, which is equation 2, which is equation 3, which is equation 4 అనుకుంటే from 1, 2 and 3 and 4 A0 B0 C0 A0 B0 C0 అయినట్టయితే D కూడా ఏమవుతుందండి 0 అంటే which implies therefore ఏమవుతుందండి A equal to 0, B equal to 0, C equal to 0, D equal to 0. అంటే సపోజ్ A ఇంటూ ఆల్ఫా ప్లస్ B ఇంటూ బీటా ప్లస్ C ఇంటూ గామా ప్లస్ D ఇంటూ డెల్టా ఈక్వల్ అంటే 0 బార్ అనుకున్నట్టయితే A0 B0 C0 D0 అని వచ్చింది. సో ఈ వెక్టర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి గివెన్ సెట్లో ఉన్నాయి. అందువల్ల మనం ఏమని చెప్పొచ్చు దేర్ ఫార్ గివెన్ సెట్ ఈస్ లీనియర్లీ ఓకే లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఇన్ V4 ఆఫ్ R. ఓకే, ఈ ప్రాబ్లం అన్ని కూడా నోట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంతో మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? ప్రూవ్ దట్ ద వెక్టర్స్ ఆల్ఫా ఈక్వలెంట్ 1 0 0, బీటా ఈక్వలెంట్ 0 1 0, గామా ఈక్వలెంట్ 0 0 1 and delta equivalent 1 1 1 are linearly dependent in V3 of R and any 3 of them are linearly independent. అంటే ఇక్కడ 4 వెక్టర్స్ ఇచ్చాడు, ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా. ఈ 4 వెక్టర్స్ ఏమవుతాయండి? లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. 4 వెక్టర్స్ లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. అండ్ ఇంకేం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎనీ 3 ఆఫ్ దెమ్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ 4 వెక్టర్స్ కలిపితే లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. కానీ అందులో ఆ 4 వెక్టర్స్లో ఎనీ 3 వెక్టర్స్ని మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే ఆ 3 వెక్టర్స్ ఏమవుతాయండి? లీనియర్లీ ఇండిపెండెంట్. మీ ఇష్టం, ఆల్ఫా బీటా గామా చూసినా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి, బీటా గామా ఆల్ఫా డెల్టా చూసినా లీనియర్లీ ఇండిపెండెంట్. ఎనీ 3 ఆఫ్ దెమ్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి? 4 వెక్టర్స్ లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? వాటిలోంచి ఏమన్నా ఒక 3 వెక్టర్స్ని తీసుకుని ఆ 3 వెక్టర్స్ ఏమవుతాయని చెప్పాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయని చెప్పాలి. సో సొల్యూషన్ చూడండి. వాట్ ఇస్ ద సొల్యూషన్? ఓకే, సపోజ్ ఇలా తీసుకుందాం. ఫస్ట్ ఓకే, సపోజ్ 4 వెక్టర్స్ తీసుకుందాం. ఏ ఓకే ఏంటండి? A1 ఆల్ఫా ప్లస్ లేదా ఏబిసి అని తీసుకుందాం. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ప్లస్ డి డెల్టా ఈక్వల్ అంటూ 0 బర్ అని తీసుకుందాం. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి? ఏ ఇంటూ ఆల్ఫా 1 0 0 ప్లస్ బి ఇంటూ 0 1 0 ప్లస్ సి ఇంటూ 0 0 1 ప్లస్ డి ఇంటూ 1 1 1 ఈక్వల్ అంటే 0 0 0. దేర్ఫోర్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి? ఫస్ట్ ఈక్వేషన్ ఏ B0 C0 D, A plus D equal to 0. That is the first equation. అంటే which implies ఏమని రాసుకోవచ్చు? A equal to minus D. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 0 B. ఓకే, B 0 plus D equal to 0. అంటే which implies B equal to minus D. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి? 0 0. That is C plus D equal to 0. అంటే which implies C equal to minus D. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే A equal to minus D, B equal to minus D, C equal to minus D. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏమని చెప్పాం అంటే A equal to B equal to C equal to సమ్ వాల్యూ వచ్చిందంటే ABC వాల్యూస్ అన్నీ కూడా ఏమైనట్టు? ఈక్వల్ అయినట్టు. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ A వాల్యూ కాన్స్టెంట్, B వాల్యూ ఇస్ సేమ్, C వాల్యూ ఇస్ ద కాన్స్టెంట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏమని చూస్ చేసుకోవాలి? ఈ డి వాల్యూని 1 అని పెట్టుకుంటాం. సో దేర్ ఫార్ ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? లెట్ డి ఈక్వల్ టు 1 అని తీసుకున్నట్టయితే సో విచ్ ఎంప్లాయిస్ ఏమవుతాయండి? ఏ ఈక్వల్ టు -1, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు -1. అంటే దేర్ ఫార్ ఏబిసిడి వాల్యూస్ ఏమవుతాయండి? ఏ ఈక్వల్ టు -1, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు -1 and D equal to 1. అంటే which implies A alpha plus B beta plus C gamma plus D delta equal to 0 బర్ అని తీసుకున్నట్టయితే A -1, B -1, C -1, D equal to 1 అని వచ్చాయి. ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు A equal to -D, B equal to -D, C equal to -D వస్తే మనం ఏమని చెప్పాం? D వాల్యూని మన ఇష్టం వచ్చినట్టు వాల్యూని కన్సిడర్ చేసుకోవచ్చు. 0 కాకుండా 0 కన్సిడర్ చేసుకోవచ్చు, ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ నాన్ జీరో సొల్యూషన్ కూడా వస్తుంది కనుక D equal to 1, D equal to 2 ఏదైనా మన ఇష్టం చూస్ చేసుకోవచ్చు. అందువల్ల ఏమవుతుంది? A -1, B -1, C -1, D equal to 1 అనేటువంటి వాల్యూ వచ్చింది. సో దేర్ ఫార్ విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్తాం? ఆల్ఫా అండ్ బీటా ప్లస్ గామా డెల్టా ఆర్ లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్. ఏమని చెప్తా అండి? లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్. వాడు ఏమని చెప్తున్నాడు? ఆల్ఫా బీటా అండ్ గామా అండ్ డెల్టా ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పమన్నాడు. లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేసేస్తాం. ఎనీ 3 ఆఫ్ దెమ్, ఈ 4 వెక్టర్స్లో ఏవో ఒక 3 తీసుకున్నట్టయితే
అవి ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తున్నాడు. ఇక్కడికి 4 వెక్టర్స్ లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమని చెప్పాలి మనం, ఎనీ 3 ఆఫ్ దెమ్, సపోజ్ లెట్ ఎనీ 3 ఆఫ్ దెమ్, ఓకే, సపోజ్ చేద్దాం, ఏం పిక్ చేసుకుందాం, ఆల్ఫా, బీటా అండ్ డెల్టా పిక్ చేసుకుందాం. ఆర్ 3 వెక్టర్స్ from given 4, okay, given 4 vectors, ఓకే. మనం ఏం తీసుకున్నాం, ఆల్ఫా బీటా డెల్టా ఆర్ 3 వెక్టర్స్ ఫ్రమ్ గివెన్ 4 వెక్టర్స్. ఇచ్చిన 4 వెక్టర్స్ నుంచి ఆల్ఫా బీటా డెల్టా అనేటువంటి 3 వెక్టర్స్ మనం పిక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 వెక్టర్స్ ఏమవుతాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, సపోజ్ ఓకే x ఇంటూ ఆల్ఫా ప్లస్ y ఇంటూ బీటా ప్లస్ c ఇంటూ డెల్టా ఈక్వల్ అంటూ 0 బార్ అని తీసుకున్నాం. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి, దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, x ఇంటూ ఆల్ఫా, వాట్ ఈస్ ఆల్ఫా, 1 0 0 ప్లస్ y ఇంటూ బీటా 0 1 0 ప్లస్ c ఇంటూ గామా అంటే దట్ ఈస్ 1 1 1 ఈక్వల్ అంటూ 0 బార్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ సి, ఓకే, ఇది వైఎం, ఓకే, ఇది జెడ్ అనుకోండి, ఇలా తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ అంటూ 0, ఓకే, ఎక్స్ ఇక్కడ 0 అండ్ ప్లస్ జెడ్ 0. సెకండ్ ఈక్వేషన్ 0 వై ప్లస్ జెడ్, ఓకే, వై ప్లస్ జెడ్ ఈక్వల్ అంటూ 0. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 0 అండ్ 0 జెడ్ ఈక్వల్ అంటూ 0, విచ్ ఈజ్ ఈక్వేషన్ 1, విచ్ ఈజ్ ఈక్వేషన్ 2, అండ్ థర్డ్ ఈక్వేషన్ జెడ్ ఈక్వల్ అంటూ 0, విచ్ ఈజ్ ఈక్వేషన్ 3. ఈ జెడ్ ఈక్వల్ అంటూ 0 2లో సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి, వై ఈక్వల్ అంటే ఏమవుతుంది 0, 1లో సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి ఎక్స్ ఈక్వల్ అంటూ 0. అందువల్ల మనం ఏమని చెప్పొచ్చు, ఫ్రమ్ 1, 2 అండ్ 3 ఏమవుతుందండి, x ఈక్వల్ అంటూ 0, y ఈక్వల్ అంటూ 0, z ఈక్వల్ అంటూ 0. అంటే సపోజ్ ఇచ్చిన 4 వెక్టర్స్లో ఆల్ఫా బీటా డెల్టా ఆర్ 3 వెక్టర్స్ ఫ్రమ్ గివెన్ 4 వెక్టర్స్, ఇచ్చిన 4 వెక్టర్స్లో 3 వెక్టర్స్ని తీసుకుని సపోజ్ నేను ఎక్స్ ఆల్ఫా ప్లస్ వై బీటా ప్లస్ జెడ్ డెల్టా ఈక్వల్ అంటూ 0 బార్ అని తీసుకుంటే నాకు ఏమొచ్చింది, x0 y0 z0 అని వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఏమవుతుందండి, ఆల్ఫా కామా అంటే విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్పొచ్చు, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బీటా అండ్ డెల్టా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడ చూడండి 4 వెక్టర్స్ కలిపి తీసుకుంటే లీనియర్లీ డిపెండెంట్ అయింది, వాటిలో ఏమన్నా 3 వెక్టర్స్ని తీసుకుంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. అలాగే ఇప్పుడు డెల్టా మైనస్ ఆల్ఫా బీటా గామా తీసుకున్నాం, అవి కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. ఎనీ 3 ఆఫ్ గివెన్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడ మనం ఒక 3నే తీసుకున్నాం, అలాంటి చాలా కాంబినేషన్స్ వస్తాయి 3 3. అలాగే ఏ 3 వెక్టర్స్ తీసుకున్నా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. 4 వెక్టర్స్ కంబైన్ టుగెదర్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్, ఎనీ 3 ఆఫ్ దెమ్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఒకసారి నోట్ చేసుకోండి, ఇది ఓకే, ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, సిమిలర్లీ మనం ఏమని చెప్పొచ్చు, ఓకే, సిమిలర్లీ we can prove any 3 of given 4 vectors are linearly independent. అంటే ఇచ్చిన 4 వెక్టర్స్లో ఏదైనా ఒక 3 పిక్ చేసుకుంటే అవి ఏమవుతాయి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. అండ్ ఆల్ 4 వెక్టర్స్ ఏంటి, లీనియర్లీ డిపెండెంట్, ఎనీ 3 ఆఫ్ దెమ్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్.
ఇక్కడతో లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ థియరమ్స్ కంప్లీట్ అయ్యాయి. రేపు ఒక చిన్న థియరమ్స్ 2 ఉన్నాయి. ఆ 2 థియరమ్స్ అయిపోతే ఇక్కడతో మీకు యూనిట్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఓకే, యూనిట్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఓకే, బాయ్.